లో ఫ్లాప్ అయిన సినిమాని తీసుకుని కన్నడలో హిట్ కొట్టి చూపించిన మెహర్ రమేష్. టాపిక్లోకి వెళ్తే ఎన్టీఆర్ గారి సినిమాలకు ఎంత క్రేజ్ ఉంది తెలుగులో అనేది చెప్పక్కర్లేదు. ఆయన సినిమా వస్తుందంటే మాస్ ఆడియన్స్ ఎంతో ఉరుకులెత్తుకుంటూ పరిగెడతారు సినిమా చూడటానికి. ఆయన ఫ్యాన్స్ అలాగే సినిమా ఆడియన్స్ అందరూ కూడా ఆయన సినిమా ఎప్పుడు వస్తుందని చెప్పి వెళ్ళి క్యూ కట్టి టికెట్లు దింపేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడు కూడా ఆయన పాన్ ఇండియా రేంజ్లో ఎదిగిపోయారు ఆయన. సో రాబోయే సినిమా దేవరా రెడీగా ఉంది. అయితే ఈ క్రమంలో ఒక న్యూస్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అది అందరికీ తెలిసిందే, కొంతమందికి తెలియదు. అయితే కన్నడ కాంతేరవ మన పునీత్ రాజ్ కుమార్ గారు ఉన్నారు, పాపం ఆయన చనిపోయారు. ఆయనకి ఎన్టీఆర్ గారికి ఎంత బాండింగ్ ఉందనేది అందరికీ తెలుసు. ఎన్టీఆర్ గారి సినిమా ఆంధ్ర వాళ్ళని తీసుకుని ఇక్కడ ఫ్లాప్ అయినా కానీ చాలా బడ్జెట్ పెట్టి 10 లక్షల మందికి ఆడియో లాంచ్ వచ్చిన ఒక గొప్ప సినిమాగా ఆంధ్ర వాళ్ళ గురించి చెప్పుకుంటారు. అప్పట్లో ఆడియో సూపర్ హిట్ అయింది. ఆ సినిమాని తీసుకుని ఇక్కడ ఫ్లాప్ అయినా కూడా మెహర్ రమేష్ గారు ఆ సినిమాని కొద్దిగా మార్పులు చేర్పులు చేసుకుని యాస్టీజ్గా కాకుండా ఆ సినిమాని తీసుకెళ్లి పునీత్ రాజ్ కుమార్ గారికి చెప్పి అక్కడ వీర కన్నడిగా అని చెప్పి సినిమా తీశారు ఆయనతో. అక్కడ ఆ సినిమా పునీత్ రాజ్ కుమార్కి మాస్ సర్కిల్స్లో భారీ ఫాలోయింగ్ని పెంచింది, సూపర్ హిట్ ఇచ్చిందని చెప్పొచ్చు. అక్కడ మనకున్న ఏమాత్రం పోలికలు పెట్టకుండా తనదైన పునీత్ రాజ్ కుమార్ మార్క్తో అక్కడ ఆయన కథ రాసి వాళ్ళకి నచ్చే విధంగా ఆ నేటివిటీకి తగ్గట్టు సినిమాని తీశారంట. యాస్టీజ్ అని కాదు కానీ అదే మాఫియా బ్యాక్డ్రాప్ని తీసుకుని అదే కథను తీసుకుని ఆయనకు చెప్పి ఆయన ఒప్పించి సూపర్ హిట్ కొట్టడం అంటే మెహర్ రమేష్ గారు మామూలు విషయం కాదు. మెహర్ రమేష్ గారు డైరెక్ట్గా కథ రాస్తే అది ఎంత విఫలమవుతుందని మనందరికీ తెలిసిందే. ఆల్రెడీ ఎన్టీఆర్ గారితోనే 2 ఫ్లాపులు కూడా తీశారు. మరి ఆంధ్ర వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ తీసి హిట్ కొట్టారంటే సాహసం అనే చెప్పాలి. ఎన్టీఆర్ గారి కథ మరి ఆ హీరోకి అంత సెట్ అయిందంటే అంటే ఇక్కడ మన హీరో సినిమా ఫ్లాప్ అయితే కనుక పక్క ఇండస్ట్రీలో అది హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు యంగ్ డైరెక్టర్స్ అది కొంచెం గమనించుకోవాలని చెప్పి దీన్ని ఆదర్శంగా ఫ్యాన్స్ చెప్తున్నారు. ఒక ఎన్టీఆర్ అనే కాదు, ఏ హీరో సినిమా అయినా కూడా ఇతర భాషలోకి తీసుకొస్తే కొన్ని మార్పులు చేర్పులు చేస్తే హిట్ అవుద్దని చెప్తున్నారు. అలాగే రీసెంట్గా రవితేజ గారు మిస్టర్ బచ్చన్ చూసుకుంటే హిందీ సినిమా నుంచి కొంచెం రీమేక్ చేశారని తెలుస్తుంది. మరి ఆ సినిమా ఆశించినంత ఫలితం రాలేదు. కొన్ని ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటే కొన్ని ఎగ్జాంపుల్స్ అలా ఉంటున్నాయి అన్నమాట. ఏది హిట్ అవుద్దో ఏది ఫ్లాప్ అవుద్దో ఎవరు చెప్పలేరు. సో అప్పుడులో అంటే పిచ్చి రోజుల్లో కాబట్టి ఆంధ్ర వాళ్ళ స్టోరీ అక్కడ ఆడేసింది. మరి ఇప్పుడు కానీ అలాంటి సాహసాలు చేస్తే కనుక అది వర్కౌట్ కావాలని చెప్తున్నారు. ఏదైనా ఎన్టీఆర్ గారు పునీత్ రాజ్ కుమార్ గారికి ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చారని చెప్పాలి మెహర్ రమేష్ రూపంలో. మరి మెహర్ రమేష్ గారు కూడా ఇప్పుడున్న రోజుల్లో స్ట్రైట్ కత్తో ఒక సూపర్ హిట్ కొట్టాలని చెప్పి ఇటు ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నారు. ఆయన సినీ అభిమానులందరూ కూడా మెహర్ రమేష్ గారు హిట్ ఇస్తూ చూడాలని కోరుకుంటున్నారు.